ఆయం కూడా కంపల్సరీయా కాదా అంటే ఆయం ప్రకారం కట్టని ఇళ్ళు యోగించినవి కూడా చాలా ఉన్నాయి. అదైతే కంపల్సరీ కాదు. నా ఉద్దేశం ప్రకారం దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. నేను ఎవరైనా మిస్ అయితే ఐ కార్డులో ఇస్తాను చూడండి. ఒకవేళ ఆయం ప్రకారం కట్టకపోయినా కూడా ఏ ఇబ్బంది ఏం కాదు, కంగారు పడకండి. ఇల్లు వాస్తు ప్రకారం ఉందా లేదా అక్కడ వరకు చూడండి. ఒకవేళ నూతన గృహం కట్టేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆయం ప్రకారం కట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఉంది శాస్త్రంలో, పాటించడంలో తప్పే ఉందండి. లేనిది కూడా యోగించినవి ఉన్నాయి, దానికి ఇబ్బంది ఏం కాదు. ఆప్షన్ ఉన్నప్పుడు వాడుకోవడం మంచిది కదా. నేను చెప్పేది అర్థమైంది కదా. ఆప్షన్ ఉన్నప్పుడు వాడుకోవడం మంచిది. పెద్దలు ఎందుకు పెట్టారో ఆ సిస్టమ్, అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఏదో పెద్ద ఇదైంది కాదు. సింపుల్. దానికి ఏంటంటే ఒక ఫామ్ ఉంటుంది. ఆ యజమాని బట్టి ఏ నక్షత్రం వస్తుంది, ఏ ఆయం వస్తుంది, ఎన్ని సంవత్సరాల వయసు ఉంది, ఎంత లాభం ఉంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ చేయడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కానీ ఆప్షన్ ఉంది కదా, వాడుకోవడం మంచిది.